ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యా, సమయం అవుతోంది. వేదవతి గారు ఇంకా ప్రసాదం తీసుకురాలేదు. యాండి 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 ఏమైంది వేద? ఇక్కడ చూడండి. వసంత, ప్రసాదం ఏంటి మాడిపోయిన మసాలా దోశలా అయిపోయింది? చాలా ఘోరం జరిగిపోయిందండి. ఏమైంది వేద? ఎప్పుడు చేసినట్టుగానే అన్నీ సిద్ధం చేసి పొయ్యి మీద పెట్టాను. ఉడుకుతుండగా అక్కడే ఎదురు చూస్తున్నాను. ఇంతలో సడన్ గా ఏం జరిగిందంటే అయ్యో, ఇదేంటి గిన్నెలోంచి మంటలు వస్తున్నాయి? ప్రసాదం నుంచి మంటలు రావడం ఏంటి? చాలా విచిత్రంగా ఉంది. పూజ జరుగుతున్న సమయంలో ఇలా జరగడం శుభసూచకంగా అనిపించడం లేదు. అంటే పూజ చేసినా కీడు పోవడం లేదా? బంగారా, అమ్మవారే బయటికి పోబోతోంది. నువ్వు కీడు గురించి ఆలోచిస్తున్నావు. పాపం పిచ్చమ్మ. అక్కడ పల్లెటూరులోనూ ఇక్కడ ఇంట్లోనూ 100 సార్లు ప్రసాదం చేశాను. 25 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాను. ఏనాడు ఇలా జరగలేదు. ఎప్పుడెందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. నువ్వేమో డూప్లికేట్ విగ్రహం ఇస్తానని అంటున్నావు. అందులో తప్పు లేనప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది? అదే అర్థం కావడం లేదు. నేను పుట్టిన దగ్గర నుండి చూస్తున్నాను. అమ్మ చేతిలో ఎప్పుడు ఇలా జరగలేదు. శాంతి పూజ చేసినా ఇంటిని వదలకుండా పట్టి పీడిస్తున్న అరిష్టం ఇంకా ఏదో మిగిలిపోయినట్టుంది, ప్రేతాత్మలాగా. ప్రసాదం నేను తయారు చేసినా బావుండేది. ఇలా జరుగుండేది కాదేమో. అప్పుడు గిన్నె కాదు, ఏకంగా ఇల్లే తగలబడి ఉండేది. సుజాత గారు, నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మీ ఆడళ్ళేం మాట్లాడరా? ప్రతిదానికి నువ్వే మాట్లాడతావా? నోర్మోయ్, ఎక్కువ తక్కువ మాట్లాడకు. నువ్వొచ్చిన పని అయిపోయింది కదా, ఇక బయలుదేరు. అత్తయ్య, మీరేం బాధపడకండి. మరోసారి ప్రసాదం తయారు చేయండి, బాగానే వస్తుందేమో. మొదటిసారి కాకపోతే మరోసారి ప్రయత్నించడానికి వేరే విషయం కాదమ్మా ఇది. ప్రసాదం మరోసారి అలా ప్రయత్నం చెయ్యకూడదు. పంతులు గారు, దీనికి పరిష్కారం ఏంటండి? ఒకటే మార్గం అయ్యా. ఈ రోజు రాత్రికి దగ్గరలో ఉన్న ఏదైనా అమ్మవారి గుళ్ళో నిద్ర చేయండి. అమ్మవారిని మొక్కుకోండి. అలాంటివి చేయడం వల్ల కొంతైనా కీడు తగ్గుతుందయ్యా. కానీ ఒక విషయం తల్లి, అగ్నిదేవుడు ఉగ్రరూపం చూపించాడంటే ఇంటి ఆచార సాంప్రదాయాలు ఆహుతయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించినట్టు లెక్క. ఏదో పెద్ద ఉపద్రవం రాబోతుందని చెప్పడానికి సంకేతం ఇది. ఏదో విపత్తుకు నాంది ఇది. వెళ్ళొస్తానమ్మా. ఆయనేంటి అలా చెప్పి వెళ్ళిపోయాడు? ఇంత చేసుకున్న తర్వాత కూడా ఇలా జరిగిందేంటండి? గుళ్ళో నిద్ర చేయమన్నారు కదా, చేసి చూద్దాం. అంతకు మించి ఏం చేయగలం? అసలు ఉన్నట్టుండి ఎందుకు ఇలా జరుగుతోంది? మన ఇంటికి ఏం దాపరించింది? కొంపదీసి ఈ సుజాత గారి లెగ్గ మహిమేం కాదు కదా? ఈ ఇంట్లో దరిద్ర పాదాలు చాలానే ఉన్నాయి. నన్నేమనక్కర్లేదు. ఏదో మాట వరుసగా అన్నాను. చెప్పు తీసుకొని కొడతాను.
అంత మాట అంటావా? ఏదో మాట వరుసకలా అన్నాను. వేద, ముందు లోపలికి వెళ్దాం పద. ఏమైందమ్మా? ఈ రోజు నా చేతుల మీదుగా ప్రసాదం ఎందుకు చెయ్యనివ్వలేదు? నైవేద్యం ఎందుకు స్వీకరించలేదు? నా ఇంట్లో ఏం జరుగుతోంది? వేద, ఊరుకో పద. వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. హలో, ఈరోజు మిడ్-నైట్ 12 o'clockకి విగ్రహం మాకు అందచెయ్యాలి అవని. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. లేదంటే తెల్లవారితే సౌమ్య శవాన్ని చూస్తావు. అంత పని చేయొద్దు. రాత్రి ఎలాగైనా అమ్మవారి విగ్రహాన్ని ఇచ్చేస్తాను. సౌమ్యని మాత్రం ఏం చేయొద్దు. నేను మాట్లాడతాను. ఇవ్వు. చూడండి, మీరు చెప్పినట్టే చేయడానికి నా చెల్లెలు సిద్ధమైంది. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతురునేం చెయ్యొద్దు. ఓహో, సుజాత గారా? వినండి సుజాత గారు, అవని మాట తప్పకపోతే ఎలాంటి కాంప్లికేషన్ ఉండదు. మాట తప్పితే మాత్రం మీ పాప ఫోటోకి మీరే దండ వేసుకోక తప్పదు. మీరు చెప్పిన టైంకి అరగంట అటు ఇటు అయినా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అంతా మీ సిస్టర్ అవని చేతిలో ఉంది. నేను చెప్పిన టైంకి విగ్రహంతో రెడీగా ఉండమని చెప్పండి. హలో హలో హలో, సౌమ్య క్షేమంగా వచ్చేస్తుంది కదా అని. అందుకోసమే కదక్కా ఇంత రిస్క్ చేస్తున్నాను. జరిగిందంతా మీరు అత్తయ్య వాళ్ళకి చెప్పేయమన్నా నేనెందుకు చెప్పడం లేదంటే సౌమ్యకు ఎలాంటి హాని కలగకూడదన్న ఉద్దేశంతోనే. ప్రసాదం అలా అయిన దగ్గర నుంచి అమ్మా నాన్నలు చాలా కంగారు పడిపోతున్నారు. విగ్రహం బయటికి పోతుందా అని చాలా దిగులు పెట్టుకున్నారు. నాకిప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు వాళ్ళకివ్వబోయేది నకిలీ విగ్రహం అయినప్పుడు ప్రసాదం అలా ఎందుకు అవుతుంది? నేను నీకు ముందే చెప్పినట్టు అమ్మవారు తనలాంటి రూపం బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడటం లేదని క్లియర్గా అర్థం అవుతుంది. ఇంక నువ్వేం చెప్పకు బావా. ఇప్పుడే ఆ ఫారినర్ ఫోన్ చేసి బెదిరించాడు. అమ్మవారిని 12 గంటలకల్లా అందించకపోతే తెల్లారేసరికి సౌమ్య దక్కదని అంటున్నాడు. ఈ సమయంలో నేను ఇంకేం ఆలోచించలేను. మీరు ఏం చేసైనా సరే నా కూతుర్ని కాపాడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.